హాయ్ గైస్ చెప్పండి. హాయ్ గైస్, హలో గైస్. నిక్ బాబు ఏం కనిపించట్లేదు గైస్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అశ్విన్ బ్రోని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి మంచి మంచి మూవీస్ తీస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. సో అశ్విన్ బ్రో అయితే న్యూయార్క్ వచ్చారనమాట. యూఎస్లో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చారు. అశ్విన్ బ్రోతో పాటు మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, అలానే మన సాయి కుమార్ గారు అబ్బాయి అది కూడా వచ్చారు. బట్ వాళ్ళకి కొంచెం ఫ్లైట్ ముందు ఏదో పని ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా అన్నయ్య అయితే ఒక్కరు ఉన్నారు హోటల్లో. సో మనకైతే రమ్మని చెప్పారనమాట. సో ఆల్రెడీ ముందు రోజు వెళ్ళి మా హస్బెండ్ మీట్ అయ్యి వచ్చారు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, ఇదంతా ఒక టన్నెల్ అనమాట, అండర్ వాటర్ టన్నెల్. ఈ టన్నెల్ నుంచి బయటికి వెళ్తే ఇంకా అటు పక్క అంతా న్యూయార్క్ సిటీ. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అప్పటికి అన్నయ్య 2 సార్లు ఫోన్ చేశారు ఎక్కడి వరకు వచ్చారు ఏంటి అని. సో అంత స్వీట్గా, అంత సెలబ్రిటీ స్టేటస్లో ఉండి మాట్లాడతాం. నాకు చాలా గొప్పగా అనిపించింది అనమాట. ఇన్ పర్సన్ ఆయన చాలా ఫిట్గా ఉన్నారు. మనకి ఆన్ స్క్రీన్ మీద చూస్తే కొంచెం బొద్దుగా ఉన్నట్టు అనిపిస్తారు, కానీ అలా కాదనమాట, చాలా ఫిట్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఓంకార్ గారు ఎలాగా ఉంటారో అలానే ఉన్నారు. అక్కడ హిల్టన్ అని కనిపిస్తుంది కదా, అదే అశ్విన్ బ్రో ఉన్న హోటల్. సో మనకి పార్కింగ్ ఎక్కడ చేయాలి ఏంటి అనేది వెతుక్కుంటున్నాం అనమాట. న్యూయార్క్లో క్రౌడ్ ఎంత ఉంటుందంటే అసలు మనకు పార్క్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇంక ఈ హోటల్ పాయింట్కి రావాలంటే ఈ కార్ ఎక్కడో దగ్గర పార్క్ చేసి రావాలి. సో మేము అందుకోసమే వెతుక్కుంటూ ఉన్నాం అనమాట, ఎక్కడ పార్క్ చేయాలి అనేసి. మొత్తానికైతే మన అశ్విన్ బ్రో వచ్చేస్తారు. ఆయన్ని మీట్ అయ్యాక ఏం మాట్లాడుకున్నాం అనేది చూడాలంటే మన వ్లాగ్ని ఫుల్గా చూసేసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, మేము వెళ్తాం. వీడియోలు ఎలా చేయాలి? మీరే అడ్వైస్ ఇవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలు. అవునా? ఛానల్, మన ఛానల్ పేరు స్టోరీస్ బై పూరి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.